నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. చాలా ఇంటర్న్‌షిప్స్‌కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా చేస్తున్నాను. ప్రాబబ్లీ మీరందరూ చూసి అప్లై చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌గా మా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తున్నటువంటి విద్యార్థులు, ఈవెన్ ఈరోజు వచ్చినటువంటి స్టూడెంట్ కూడా, సార్ మేము చూడట్లేదు, కొన్ని అప్లై చేయలేకపోతున్నాం, కొన్ని మాకు తెలియట్లేదు అని అంటున్నారు. దయచేసి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్న్‌షిప్స్ అప్లై చేసినప్పుడు దయచేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అవి క్లియర్గా చదివి, అది దాన్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసి, అప్లికేషన్ అది ఫిలప్ చేసి, హార్డ్ కాపీ అయితే హార్డ్ కాపీ, ఆన్లైన్ అయితే ఆన్లైన్ ఫిలప్ చేసి, అది హెచ్ఓడి సిగ్నేచర్స్ కొన్నిటికి అవసరం ఉంటుంది, కొన్నిటికి అవసరం ఉండదు. బోనఫైడ్ సర్టిఫికేట్ జనరల్గా అన్నింటికి అవసరం ఉంటుంది, ఐడి కార్డు అన్నింటికి అవసరం ఉంటుంది. బట్ మిగిలినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి జనరల్గా అవసరం ఉండదో, దాన్ని బట్టి చూసుకుని మీరు అప్లై చేసుకుని వెళ్ళాలి. బట్ ప్రతిదీ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, రాదని ట్రై చేయొద్దు. కొన్ని కాలేజీలకు మాత్రమే జీపీఏ రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. టాప్ 10% ఉండాలి, 8 ఉండాలి, 8.5 ఉండాలి, నాన్ ఐఐటీ అయితే ఎంత, ఐఐటీ ఎంత అని పెడుతున్నారు. బట్ చాలా కాలేజెస్ వరకు అట్లాంటి అవకాశం అలాంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు ఎన్ఐటి గోవా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని మీకు పరిచయం చేస్తున్నాను. అఫ్కోర్స్ గోవా అనేది ఒకసారి చూడవలసినటువంటి ప్లేసే. మేబీ ఎవరన్నా గోవా వెళ్ళకపోతే మేబీ దిస్ ఇస్ ద ఒక ఆపర్చునిటీ కింద చూడండి. డెఫినెట్గా మంచి గ్రీనరీ కానివ్వండి, లేకపోతే హిల్లీ ఏరియా కానీ, కొంచెం బెటర్గా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ప్లేసెస్లో అది కూడా ఒక మంచి ప్లేసెస్. బట్ అన్ఫార్చునేట్గా ఈ మధ్యన కొంచెం స్పాయిల్ చేసేసారు. యాక్చువల్గా ఒకప్పుడు గోవా అంటే మేము చదువుకునే రోజుల్లో చాలా మంచి డెస్టినేషన్, టూరిస్ట్ డెస్టినేషన్. ఎనివే పక్కన పెట్టండి. సో ఈ యొక్క సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఎన్ఐటి గోవా సిప్ అని కొట్టాలని టైపు, ఎస్ఐపి సిప్ 2026 సమ్మర్ ఇంటర్న్షిప్ అని టైప్ చేయాలి గూగుల్లోకి వెళ్ళి. సో ఇది బీటెక్ సెకండ్ ఇయర్లో అప్లై చేయొచ్చా సార్, మీరు థర్డ్ ఇయర్కి చెప్తున్నారు కాదండి, సెకండ్ ఇయర్ కూడా అప్లై చేయొచ్చు. ఆర్కిటెక్చర్లో అప్లై చేయొచ్చు, ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో అప్లై చేయొచ్చు, ఈవెన్ 3 years బీఎస్ వాళ్ళు అప్లై చేయొచ్చు, బీఎస్ ప్రోగ్రామ్ అప్లై చేయొచ్చు. దీనికి జీపీఏ రిస్ట్రిక్షన్ ఓన్లీ 6.5 మాత్రమే ఉంది. జీపీఏ రిక్వైర్మెంట్ ఎక్కడ కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు. క్లాస్లో టాప్ ఉండాలి, టాప్ 10% ఉండాలని పెట్టలేదు. సో డెఫినెట్గా ఇది యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ ఎంసెట్ కాలేజ్, డీమ్ కాలేజ్ ఉన్న పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు ఒక ప్రొఫార్మా ఇచ్చాడు, ప్రొఫార్మా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత స్టూడెంట్ సిగ్నేచర్ ఉంటుంది, అక్కడ హెచ్ఓడి సిగ్నేచర్ ఉండదు. బట్ మీరు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకుంటారు. హాస్టల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయరు. మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు 500 రూపాయలు ఫీజు పే చేయాలి. ఇది గుడ్ థింగ్. అంటే సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ని తీసుకుంటారు. దీని యొక్క డెడ్ లైన్ ఏప్రిల్ 10వ తారీఖు. బట్ మీకు ఫైనల్ రిజల్ట్ ఏప్రిల్ 15వ తారీఖు ఇచ్చేస్తారు. విత్ ఇన్ 5 daysలో చాలా స్పీడ్గా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 నెలల ఇంటర్న్షిప్ కాబట్టి 15th May నుంచి జూలై 15th వరకు ఉంటుంది. 2 months ఇంటర్న్షిప్. 15th May నుంచి ఒకవేళ మీ ఎగ్జామ్స్ ఏదైనా అవ్వకపోయినా ఇంకోటి, సో ఇవాళ అమృత కాలేజ్ నుంచి ఒక పిల్లవాడు వచ్చాడండి. సో ఎగ్జామ్స్ అయిపోయినాడు, నేను ఆశ్చర్యపడ్డాను. మరి మేబీ అలానే ఎలక్షన్ రకరకాల కారణాల వల్ల అయిపోయి ఉండొచ్చు. బట్ చాలామంది అప్పటికే సమ్మర్లోకి వచ్చేసినట్టున్నారు. బట్ ఎనీవే 15th May నుంచి జూలై 15th వరకు ఏదైనా డేట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రస్తుతానికి అది మెన్షన్ చేసేయండి. మీరు దాని గురించి అప్లై చేయడం మానొద్దు. తర్వాత ప్రొఫెసర్ రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. మీరు అకామిడేషన్ వాళ్ళు ఇవ్వరు, అది ఇస్తారు, కానీ మీరు పేమెంట్ మీరు కట్టుకోవాలి. పర్ డేకి 200 రూపీస్ అట్లా పేయించుకోవాలి. ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇప్పటికీ ఆపార్ ఏపీఏఆర్ ఐడి ఉండాలి మీకు. ఆపార్ ఐడి లేకపోతే దానికి ఒక గూగుల్ ఫామ్, ఒక ప్రొసీజర్ ఇచ్చాడు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తొందరగా ఎక్కువ టైం ఏం పట్టదు. చేసుకుని మీరు వెళ్ళాలి. దీనికి సంబంధించినటువంటిది ఫైనాన్షియల్ ఎయిడ్ అలాంటిది ఉండదు. సో మీకు రిజిస్ట్రేషన్ గురించి చెప్పాను. ప్రాజెక్ట్స్ కొన్ని ఏ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేదా ఈవెన్ సైన్సెస్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ కూడా ఇవ్వడం జరిగిందంటే ప్రాజెక్ట్ లిస్ట్ ఇచ్చాడండి. నేను మీకు చదివితే మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది, నేను చెప్తానండి. సో హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్లో సాయిధి రెడ్డి ఎవరైతే ఉన్నారో, జనరల్గా ఫైబర్ బ్రాగింగ్, గ్రాంటింగ్ సెన్సర్స్ కానీ, రాడర్, ఇవన్నీ జిఐఎస్కి సంబంధించండి, అప్లైడ్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్. సో వెలవన్ ఎనార్గానిక్ కెమిస్ట్రీ ఉన్నాయండి, ఫ్లూయిడ్ డైనమిక్స్ ఏరియా ఉంది, మ్యాథమెటిక్స్ ఆఫ్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది మంచి ఏరియా అండి. ఎవరైనా మ్యాథ్స్, ఫిజిక్స్ చదివిన ఏరియా అప్లై చేసుకోండి. అట్లాగే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, మ్యాథమెటికల్ బయాలజీ, న్యూమరికల్ అనాలిసిస్, ప్రాబబ్లీ ఇది కూడా మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ అండి, ఇది మిగతా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్. బట్ మర్చిపోయినాను, ఒక్కొక్క స్టూడెంట్ ఒక డిపార్ట్మెంట్ మాత్రం అప్లై చేయాలి, 2 డిపార్ట్మెంట్ అప్లై చేయడానికి కుదరదు. ఒక ఏరియాని ఒక ప్రొఫెసర్ని మాత్రం మెన్షన్ చేయాలి. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ కానివ్వండి, హైడ్రోడైనమిక్స్, ఇదంతా ఉంది. ఇది కూడా మంచి ఏరియా అండి. అంటే ఆల్మోస్ట్ ఆఫ్ కోర్స్ గ్రాఫ్ థియరీ కూడా ఉందండి. స్టడీ ఆఫ్ ఆర్గానిక్ ఫంక్షనల్ మాలిక్యులర్కి సంబంధించి కూడా ఉంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందండి, మంచి ఏరియా అండి. ఇది సురేష్ అన్న దగ్గర ఉంది వర్క్. ఇది పవర్ ఎలక్ట్రానిక్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఇది కూడా శ్రీరాజ్. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మిషన్ డ్రైవ్స్ మంచి ఏరియాస్ అండి. డిజైన్ ఆఫ్ డీప్ లెర్నింగ్, ఆర్కిటెక్చర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎఫ్పిజిఏ, సో ఇది కూడా మంచి ఏరియా అండి. అలాగే స్మార్ట్ గ్రిడ్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, ఇది మంచిదండి. విజయంతి, డాక్టర్ సి విజయంతి, సో ఇవి దగ్గర అప్లై చేయండి ఎలక్ట్రికల్లో. సో 5 అది ఫస్ట్ ప్రయారిటీ ఫర్ మీ. సో మెకానికల్ ఇంజనీరింగ్లో వచ్చేటప్పటికి ఫ్లూయిడ్ ఫ్లో అండ్ హీట్ ట్రాన్స్ఫర్ ఉందండి. బట్ అంటే ప్యూర్ రీసెర్చ్ ఏరియా, ఓకే, అది అప్లై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. కంప్యూటేషనల్ మెకానిక్స్ అండి, ఇది మంచి ఏరియా అండి. ఎఫ్ఎం, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అంటారండి. సో మ్యాగ్నెటిక్, ఎలక్ట్రోస్టాటిక్ మెటీరియల్స్ కానీ, సాఫ్ట్ రోబోటిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్, ఇది మంచి ఏరియా అండి. సో ఇది మంచి ఏరియా అండి. అట్లాగే సంజీవ్ కుమార్ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్లో కూడా కంప్యూటేషనల్ మెకానిక్స్, ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఉందండి. స్మార్ట్ మెటీరియల్స్, కాంపోజిట్స్, మెకానికల్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్, ఇది మంచి ఏరియా అండి.
సో కోర్స్ మీరు మెకానికల్ చదివిన కూడా మెకానికల్ మాత్రమే కాదండి, మెకానికల్ కాకపోయినా ఆ ఏరియాలో వర్క్ చేసినట్లు ఆ ఏరియాలో చేసుకోవచ్చు అండి. బి శాంతి ఆవిడ దగ్గర వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ అని డిఎఫ్ఎంఏ కానీ ప్రొడక్ట్ డిజైన్ అది ఉందండి. చైతన్య ఉండూరు, సో ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోల్డ్, ఇది మంచి లేటెస్ట్ ఏరియా అండి. కంప్యూటర్ సైన్స్కి వచ్చేటప్పటికి అప్లైడ్ మెషిన్ లెర్నింగ్ టు ద స్పీచ్ అండ్ విజన్, ఇది పక్కాగా మంచి ఏరియా. సో డాక్టర్ వేనా ఆవిడ దగ్గర ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆల్గారిథమ్స్ మంచి ఏరియా అండి డాక్టర్ మినీ. సైబర్ సెక్యూరిటీ సో మోడీ. సో అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ కంప్యూటింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ సో వెంకటేశ్వర్లు. అలాగే ఏఎంఎల్ అండ్ ఆటోమేటెడ్ డిజైన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డీప్ సీ ప్రాజెక్ట్స్, అలాగే మిషన్ లెర్నింగ్ అప్రోచెస్ మీనాక్షి. సో మంచి ఏరియాస్ అండి ఇవి కూడా. సో ఇంకా సిఎస్లోకి వచ్చేటప్పటికి గ్రాఫ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఆల్గారిథమ్స్, గ్రాఫ్, ఇవన్నీ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా పెట్టుకోవచ్చు మీకు. క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ మీద కూడా ఉందండి. సో నిఖిల్. అలాగే మిషన్ లెర్నింగ్ శ్రీ విద్య. ఎక్కువగా ఫ్యాకల్టీ అందరూ ఫిమేల్ లేడీ ఫ్యాకల్టీ ఉన్నారండి. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీకి సంబంధించి వచ్చేటప్పటికి వైర్లెస్ కమ్యూనికేషన్, మైక్రో ఎలక్ట్రానిక్స్ నితిన్. సో బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇది మంచి ఏరియా అండి. మెడిసిన్, దీనికి ఫ్యూచర్ ఉంటుందండి. యాక్చువల్గా కొంచెం ఏ ఏరియా మీకు ఐడియా లేదనుకున్నప్పుడు ఈ ఏరియా పెట్టండి, 3rd సీరియల్ నెంబర్. సో విఎల్ఎస్ఐ డెఫినెట్గా ఇది బాగానే ఉంటుందండి. ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ కానివ్వండి, అకౌస్టిక్ సిగ్నల్, సో యాంటీనా ఏరియా సిగ్నల్స్, నానో విఎల్ఎస్ఐ సీరియల్ నెంబర్ 10, ఈ 3 మంచి అండి. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి కోర్స్ సాయిల్ మెకానిక్స్, హైబ్రిడ్ జియోసింథసిస్, సస్టైనబుల్ బిల్ట్ ఎన్విరాన్మెంట్, హరికుమారు. ఆల్కలీ యాక్టివేషన్ ఆఫ్ సాయిల్స్ యూజింగ్ ఇండస్ట్రియల్ వేస్ట్, సీరియల్ నెంబర్ 2 మంచిదేనండి. మెటీరియల్ క్యారెక్టరైజేషన్, స్ట్రక్చరల్ అనాలిసిస్, డిజైన్ అండ్ ఆర్సీసీ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్, రిలయబిలిటీ అనాలిసిస్ అండ్ బ్యాంబూ బేస్డ్ స్ట్రక్చర్స్, జియోపాలిమర్ కాంక్రీట్, మైక్రో స్ట్రక్చర్స్ అండ్ డ్యూరబిలిటీ, మెటీరియల్ క్యారెక్టరైజేషన్, బిట్యుమెన్, సాయిల్. సో ప్రాబబ్లీ ఫర్ సీరియల్ నెంబర్ 1 and 4 కొంచెం బెటర్గా ఉన్నాయండి. సో ఓవరాల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎన్ఐటి గోవా అంటే మంచి ఏరియాస్ ఉన్నాయండి, బట్ ప్యూర్ ఇంజనీరింగ్ ఉన్నాయండి, కొంత సైన్స్కి సంబంధించి ఉన్నాయి. సో కోర్స్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ కూడా 1 or 2 ఏరియాస్ ఉన్నాయండి. సో ఓవరాల్గా ఈ యొక్క స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 6.5 జీపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 500 రూపీస్తో రిజిస్టర్ చేయండి. 2 months రీసెర్చ్ ఇంటర్న్షిప్, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే tpo@iitgoa.ac. ఏదైతే ఉంటుందో ఎన్ఐటి సో దానికి మీరు మెయిల్ పెట్టండి. సో వెబ్సైట్లోకి వెళ్ళి ఇమీడియట్గా అప్లై చేయండి. సో ఏదైనా ఎందుకంటే రికమెండేషన్ లెటర్స్ అలాంటివి ఏమి లేవులేండి, హెచ్ఓడి సంతకం కూడా అలాంటిది ఏమీ పెట్టలేదు. ప్రాబబ్లీ కొంచెం అప్లికేషన్ ఈజీగానే ఉంటుంది. కాకపోతే వ్యాపార ఐడి రిజిస్ట్రేషన్ ఒక లేకపోతే మీరు చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. కష్టపడి చేస్తున్నాను, ఎవడో చూడలేదు. అన్ఫార్చునేట్గా ఏదైనా ఎమోషనల్ వీడియోస్ అయితే లక్షలు చూస్తారు. ఈ ఇంటర్న్షిప్ అనేది కూడా జనాలకి ఇది అది చూస్తే భయం వేసి ఇది రాదేమో చూడట్లేదా, లేకపోతే చూస్తే అప్లై చేస్తే రాదని తెలియట్లేదా, లేకపోతే టెక్నికల్ పదాలు పేరెంట్స్కి అర్థం కావట్లేదా, లేకపోతే పేరెంట్స్ పిల్లలు చెప్తుంటే పిల్లలు వినట్లేదా, లేకపోతే వాళ్ళకి అప్లై చేయడం రావట్లేదా, లేకపోతే హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునడానికి భయపడుతున్నారా, లేకపోతే ఇది రాదని భయపడుతున్నారా తెలియదు. మీకే తెలియదు ఆన్సర్. థ్యాంక్ యూ.